తన్ను గూర్చి తాను దేవునికి లెక్క అప్పగించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకున్నటకు, అదే రీతిగా దేవుని యొక్క వర్తమానాన్ని అందించుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క విలువైనటువంటి సమయం. ఇది ఈ యొక్క విలువైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క వర్తమానాన్ని మనం అందించుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్య, యేసయ్య చనిపోయి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి అదే రీతిగా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినప్పుడు వెళ్ళే ముందుగా తన శిష్యులందరినీ కూడా కలుసుకొని, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుకున్నాడు. అయితే సేవకులు, దైవ సేవకులుగా పిలువబడుతున్నటువంటి దైవ సేవకులందరూ కూడా దేవుని యొక్క సేవను విస్తృతముగా విరివిగా ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా దేశాల్లో సువార్తను ప్రకటన చేస్తూ దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం పాటుపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సువార్తలో నీవు కూడా సువార్తను, ఈ యొక్క వాక్యాన్ని వినిచి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటలో నీవంతుగా నీవేం చేస్తూ ఉన్నావు? దేవుని సేవకులను ప్రోత్సహిస్తూ ఉన్నావా? దేవుని యొక్క పరిచర్య అనేక ప్రాంతాల్లో విస్తరించుటకు నీకుగా నీవు ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? దేవుని సేవకునికి నువ్వు ఎంతగా సహాయపడుతూ ఉన్నావు? దేవుని పరిచర్యలో నీవును, నీ కుటుంబ సభ్యులను మరి ఎంతవరకు పాలిపాగస్తులు అవుతూ దేవుని సేవను మీరు ప్రకటింపబడ్డకు, సువార్తను వెదజల్లుటకు సేవకుని నీవు మరి ప్రోత్సహిస్తూ ఉన్నావా? దేవుని యొక్క సేవను, సపోజ్ మీ గ్రామంలో ఒక సేవకుడు ఉన్నాడనుకోండి, ఆ సేవకుల యొక్క వాక్యాన్ని వినుటకు నువ్వు ఆ సంఘానికి వెళుతూ ఉంటావు. సువార్తను ప్రకటిస్తూ ఉండగా వింటూ వెళుతామేనా, లేక దేవుని యొక్క సేవలో సేవకునికి సహాయకుడిగా, సహాయకురాలుగా సేవను మరి మీ సంఘంలో పెట్టేటటువంటి మీటింగులకు, అదే రీతిగా జరిగే గాస్పల్ హీలింగ్ మీటింగ్స్కు, అదే రీతిగా సువార్త కోడికలు, గృహ కోడికల్లో ఇంకా నీకుగా నీవు ఎంత పరిచర్య చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క పరిచర్యలో నువ్వు వాడబడతా ఉన్నావా? దేవుని యొక్క సేవకులను ప్రోత్సహిస్తా ఉన్నావా? దేవుని యొక్క పనిలో నీవును కూడా ఒక పాలుభాగస్తురాలుగా నీవును కూడా సేవకుని ప్రోత్సహిస్తా ఉన్నావా? దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నిన్ను నీ కుటుంబ సభ్యులను లేచినప్పటి నుంచి నిద్రించే వరకు దేవుడు నీకు, నీ కుటుంబాన్ని పోషిస్తూ, కాచి కాపాడుతూ, నీ పని బాటల్లో తోడుగా ఉంటూ, నీడగా ఉంటూ, నీకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా తీరుస్తూ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాడే దేవుడు.
నువ్వు తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, నివసించడానికి ఇల్లు. సపోజ్ నువ్వు బాగా చదువుకుంటే నీకు జాబ్ ఒకటి, ఉద్యోగం ఒకటి. అదే రీతిగా పని చేస్తూ ఉంటే నీ పనిలో దేవుడు తోడు నీడగా ఉండి నీకు కాపుదలను అనుగ్రహించి నువ్వు పని చేస్తావు ఆ పని అభివృద్ధి పదంలోకి నడుచున్నట్లు, అదే రీతిగా నీ పంట పొలాలను దేవుడు ఆశీర్వదించే రీతిగా నువ్వు చేసే ప్రతి పనిలో తోడు నీడగా ఉంటూ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాడే. మరి దేవునికి నీకుగా నీవు ఎంతవరకు దేవునికి పనిలో నీవు పాలి భాగస్థుడు అవుతా ఉన్నావు? దేవుని సేవకునికి నీవు ఎంతవరకు తోడ్పడుతూ ఉన్నావు? దేవునికి పనిలో నీవు ఎంతవరకు తోడ్పడుతూ ఉన్నావు? దేవునికి వాక్యం వింటూ ఉంటావు, చక్కగా అర్థం చేసుకుంటావు, ఆత్మీయత మేలు పొందుకుంటావు. పొందుకున్న నీవు అభివృద్ధి చెందటానికి దేవుడు ఆ స్థాయిని నీకు ఇచ్చాడంటే అది దేవునికి దయే కదా. నీవు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావంటే, అదే రీతిగా నీవు నీ కుటుంబ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉందంటే అది దేవునికి దయే కదా. అదే రీతిగా నీ కుటుంబంలో ఎటు సమస్యలు రాకుండా ఆయనకు కనుదృష్టి నీపై, నీ కుటుంబంపై ఉండుట గల కారణం చేత నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉన్నావు కదా. ఈ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటున్నాడు కదా. ఇన్ని మేలులు చేస్తూ ఉన్న దేవునికి నువ్వేమి ఆయనకి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలవు? ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలవు? ఆయన ఒకటే కోరుకునేది అనేక మందిని దేవునిలో నడిపించాలి, అనేక మందిని దైవ మార్గంలో నడిపించాలి, ఆయనకు సువార్తను ఆయా ప్రాంతాల్లో ప్రకటించాలి. అదే రీతిగా మీటింగుల ద్వారా, గాస్పెల్ హీలింగ్ మీటింగ్స్ ద్వారా, కరపత్రముల ద్వారా, ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అదే రీతిగా ఇంకా టీవీ వర్తమానికుల్లాగా టీవీ వర్తమానాల ద్వారా, ఇంకా రకరకములైనటువంటి మరి ప్రయత్నాల ద్వారా ఈ విధంగా దేవునికి స్వార్థ ప్రకటింపబడుతూ ఉన్నదే. నీకుగా నీవు సేవకునికి నీవు ఎలా ప్రోత్సహిస్తా ఉన్నావు? దేవుని యొక్క పని కొరకు నువ్వు దేవుని ఆశ్రయించిన కొలది, దేవుడు చేసిన మేలును బట్టి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, సామ్స్ 103 chapter 1-2 verses. You can read it. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవునికి స్తోత్రం చెప్పిన హల్లెలూయా. దేనిని మరొకము. బా ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నాం మనం దేవుని నుండి. దేవుని నుండి మనం పొందుకుంటున్నాం, కానీ దేవుడు నీకు ఉపకారములు, మేళ్ళు, ఆశీర్వాదములు ఎన్నో అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. దేవుని మర్చిపోవటం మంచి పద్ధతి కాదు కదా. దేవుని యొక్క పరిచయంలో నీకుగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది, నీకున్న దానిలో, నువ్వు కలిగిన దానిలో, అదే రీతిగా నీ పొలాలను, అదే రీతిగా నీ పాడి పంటను ఆశీర్వదించిన కొలది నీకుగా నీవు దేవుని యొక్క సేవకునికి ఎంతగా ఇచ్చి, దేవుని యొక్క పని కోసం ఎంతగా ఇచ్చి తోడ్పడుతూ ఉన్నావు. ఒకసారి నీ యొక్క హృదయాన్ని పరిశీలించు. దేవునికి తెలుసు నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదించాడో నీకు తెలుసు. అంటే దేవుని యొక్క మేలు పొందుకున్న తర్వాత మర్చిపోకూడదు. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, సామ్స్ 103:1-2 verses. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది చిన్న మేలే కావచ్చు, పెద్ద మేలే కావచ్చు. నువ్వు మర్చిపోయిన వాడుగా, మర్చిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. దేవునికి పనిలో నీవు కూడా పాలుభాగస్తురాలు అవ్వాలి, పాలుభాగస్తురాలుగా ఉండాలి. కాబట్టి
అసలు మీకు తెలుసా ఆఫరింగ్స్ అంటే ఏంటో తెలుసా? మీకు కానుకలు అంటే తెలుసా? తెలుసు. మీకు తెలిసింది ఏంటంటే ఆదివారం వస్తారు దేవుని సన్నిధికి, వచ్చి వాక్యం వింటారు, పాటలు పాడతారు, చక్కగా ఎంతో వినయం కలిగిన వారముగా, అదే రీతిగా ఎంతో దేవుని బిడ్డలుగా, ఎంతో చక్కగా పాటలు పాడేవారుగా, ఎంతో చక్కగా వాక్యాన్ని వినేవారుగా ఉంటూ ఉంటారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అయితే ఇంతగా దేవుని ఆశీర్వదించాడు కాబట్టి, అటు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి, అదే రీతిగా దేవుడికి జ్ఞానాన్ని బట్టి, అదే రీతిగా దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించిన కొలది ఏం చేయాలి? నీకు గనక ఆజ్ఞను దేన్ని కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో దేన్ని కూడా మర్చిపోకూడదు. దేవుని యొక్క పనిని మర్చిపోకూడదు. సేవకుడు సపోజ్ మీ మీ యొక్క సంఘంలో ఒక గాస్పెల్ హీలింగ్ మీటింగ్ పెడతా ఉన్నారనుకోండి, దానికి సంఘ సభ్యులను సేవకుడు అడుగుతాడు, ఏమని? మీకు తెలిసిన రీతిగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దేవుని యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వండి, ప్రార్థించండి, పాల్గొనండి, ఆశీర్వాదాలు మేళ్ళు పొందుకుంటారని చెప్పేసి ఆయన ఆ యొక్క సంఘంలో ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ చెవుని విడిచిపెట్టిన వారికి అనడం కూడా ఉండకూడదు. దేవుని యొక్క పనిలో గుర్తు చేసుకోవాలి, సేవకుని గుర్తు చేసుకోవాలి, దేవుని యొక్క పరిచయం గుర్తు చేసుకోవాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించట్లో నాకుగా నేను ఏం చేయాలి అని ప్రార్థనాపూర్వకం ఏనాడని ఆలోచించావా? ఈ దినాల్లో దేవుని యొక్క పని కోసం ఇవ్వాలంటే, పరిచర్యను మరి ఆయా విధములుగా సువార్తను వెదజల్లాలంటే, విస్తరింపజేయాలంటే కొత్త మాటలతో సరిపోదండి. పనివాడి జీతం మనకు పాత్రుడు అన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తామని. సేవకుడు ఈ విధంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించగలడు, సంఘాన్ని నడిపించగలడు. కానీ ఆర్థికంగా తను ఎక్కడి నుంచి తెచ్చి మరి ఆ యొక్క సంఘంలో జరిగే గాస్పెల్ హీలింగ్ మీటింగ్స్ కానీ ఇంకా సువార్తను ఏ విధంగా అందరికీ తెలియజేయగలడు, సువార్తను ఎలా ప్రకటింపగలడు? అర్థం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేవునికి ఇవ్వాల్సి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి, దేవుడు నిన్ను బహుగా దీవించాడు కాబట్టి, దేవుడు నిన్ను అత్యధికంగా దీవించాడు కాబట్టి, దేవుని యొక్క మేళ్లను ఉపకారములను చేసిన దాన్ని మరొక ఏం చేయాలి? దేవునికి ఇచ్చుటలో ఎలా ఉండాలంటే, ఇచ్చుటలో ముందడుగు వేయాలి. దేవుని యొక్క పరిచయం చేయటంలో నువ్వు ముందడుగు వేయాలి. సేవకులు ప్రోత్సహించుటలో నువ్వు ముందడుగు వేయాలి. సువార్తను ప్రకటించుటలో నువ్వు ముందడుగు వేయాలి. దేవుని వాక్యాన్ని ఆయా ప్రాంతాల్లో ప్రకటింపబడాలంటే నీకుగా నువ్వు కూడా సువార్తకులకి తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుని ఎలా ప్రోత్సహించాలి? బైబిల్ చదువుతా ఉన్నావు, ఎప్పటి నుంచి వింటూ ఉన్నావు సువార్తను. దేవుని సువార్తను ప్రకటించాలంటే సేవకుని ఒక్కని వల్ల కాదు. సంఘ సభ్యులందరూ కూడా, ప్రతి మనుషులు కూడా, అది పిల్లలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి, ఉన్నవారు అందరూ కూడా ఉన్న దానిలో కలిగిన దానిలో దేవుడికి కొలది, దేవుడిని ఆశీర్వదించిన కొలది నీకున్న దానిలో దేవునికి ఇవ్వటానికి ఎన్నడూ కూడా వెనకాడకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తా ఉంటాం? మంచి మంచి వస్త్రాలు ధరిస్తాం, మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేసుకుని భోజనాలు తింటాం. అదే రీతిగా కోరుకున్నటువంటి బంగారం కానీ, వెండి కానీ, ఆభరణాలు కానీ రకరకాలుగా మనం వాటిని కొంటా ఉంటాం. నీకు కావాల్సినట్టు వాహనాన్ని కొనుక్కుంటావు. కావాల్సిన ప్రతిదాన్ని కూడా నీ యొక్క ఆనందాన్ని బట్టి, నీకున్నటువంటి మంచి ఆలోచన బట్టి, అదే రీతిగా నీకున్నటువంటి కోరికలను బట్టి నువ్వు ఎన్నో రీతులకు ఖర్చు పెడతా ఉన్నావే. నీ సొంతగా నువ్వు అంత ఖర్చు పెడతా ఉన్నావే. దేవునికి ఇవ్వాలన్న ఆలోచన నీలో ఉన్నదా? అట్టి మనస్సు నీకు ఉన్నదా? దేవుని పనికి ఇవ్వాలి, ఇచ్చినట్లయితే నేను ఆశీర్వదింపబడతాను. కాబట్టి నీవు దేవుని యొక్క సేవకుని ప్రోత్సహించాలి. దేవునికి ఇవ్వటంలో చాలా
బాధపడతారని పిసినారితనాన్ని కలిగి ఉంటారు. ఎందు కూడా అలాంటి స్థితిలో ఉండకూడదు. దేవునికి ఇచ్చే దానిలో ఏం చేయాలి? బిగించి, ఏదో హస్తాలను బిగించి మనస్సును దేని వైపు తిప్పకుండా, ఇవ్వాలనే మనస్సును తెచ్చుకొనకుండా నీతిగాని ఉంటే, వాళ్ళు వేస్తున్నారు కదా, వేరే వాళ్ళు ఇస్తున్నారు కదా, ఇంకా నాకేం పర్వాలేదు, నేను ఇవ్వకపోయినా అని చెప్పి అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా who are the attender church, they must should support to the pastor, they must should support to the last work. This is the God's work, last work. You must should provide all the things to proclaim the word of God throughout India and in our places, in our towns, in our villages. We must and should proclaim the word of God. How to proclaim the word of God? You are also one part of the people. You are also encourage the pastor. You are also participate in the gospel meetings to preach the word of God in that meeting. Then you will be blessed. Then your family will be blessed. Then your family members also are totally blessed. Your children also blessed. Because you are given to the Lord. ఇవ్వకుండా ఉండకూడదు. దేవుని పనిలో నీకుగా నువ్వు ప్రేరేపించబడాలి. సేవకును అర్థం చేసుకోవాలి. సువార్తను ప్రకటింప చేయాలి. దేవుని యొక్క యేసు యొక్క సువార్తను, సత్య సువార్తను ఆయా ప్రాంతాల్లో మనం ప్రకటించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పల్లె పల్లెల్లోనా, పట్న పట్నంలోనా, పల్లె పల్లెల్లోనా, పట్న పట్నంలోనా సాగిపోతున్నది నా యేసువార్త, సాగిపోతున్నది నా యేసువార్త, సాగిపోతున్నది నా యేసువార్త, సాగిపోతున్నది నా యేసువార్త. గ్రామ గ్రామంలోన, తండ తండాలోన, గ్రామ గ్రామంలోన, తండ తండాలోన సాగిపోతున్నది నా యేసువార్త, సాగిపోతున్నది నా యేసువార్త. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ విలువైనటువంటి వాక్యాన్ని అందరూ కూడా విస్తరింపజేయాలంటే నీకుగా నీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేరేపబడిన వారే. ఎవరైతే దేనికి మందిరానికి వస్తారో, ఎవరైతే దేనికి వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేనికి వాక్యానికి లోబడతారో, ఎవరైతే దేనికి సన్నిధికి క్రమం తప్పకుండా వస్తారో ప్రతి వారందరూ కూడా ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ప్లీజ్ ఎంకరేజ్ ద పాస్టర్ అండ్ ద లాస్ట్ వర్క్. దెన్ విల్ బి బెస్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. You are doing job. How you can that? How you can get it? By the grace of God you are doing job. That is, the job is given by God. You know, you don't know, but the job is given to the Lord. Can you understand that? You have been good health. How you are getting the good health? How you can get the good health? That health is God is given to you. Kindly understand. Your family will be, all the family will be feeding by the Lord. నీ కుటుంబాంతా పోషించబడతా ఉన్నదంటే అది దేవుని యొక్క దయే. నీకుగా నువ్వు పోషించుకోవట్లేదు. కాబట్టి నీకుగా నీవు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని పనిని నాకుగా నేను ప్రోత్సహించాలి. దేవుని పనిలో నేను కూడా పాలు భాగస్తున్నవ్వాలి. దేవుని పని నేను కూడా విశ్రింపజేయాలి. సేవకుడు ఒకడైనా వాక్యం ద్వారా ఒక వాక్యం విస్తరించేది. ఎవరైతే వాక్యం వింటారో అట్టి మరి విశ్వాసులందరూ కూడా అటు వాక్యాన్ని అందరూ కూడా చెప్పేసి
సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క మాటను, యేసు చెప్పిన మాటను మనం అప్పుడు నెరవేర్చిన వారం అవుతాం. ఆయన చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచి వెళుతూ తన యొక్క శిష్యులందరూ కూడా పిలిచి ఆ ప్రాంతాల్లో నా యొక్క సువార్తను ప్రకటించండి. లోకమన్నంతటా ఒక చోట కాదు, ఒక ఈ యొక్క టీడీపల్లిలోనే కాదు, ఈ సూర్యపల్లిలోనే కాదు, అన్ని చోట్ల గ్రామాల్లో, చందాల్లో, పల్లెటూరులో, అదే రీతిగా పట్టణాల్లో, దేశాల్లో, వీధుల్లో, మారుమూల ప్రాంతాల్లో సువార్తకు పోవటానికి లేనటువంటి ఆ యొక్క ఆర్థికపరమైన సమస్యల వల్ల స్వార్థకులు వెళ్ళలేకపోతా ఉన్నారు. నీకు నువ్వు ఆలోచించే, నీవు కూడా ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు మరి నశించుకున్న ఆత్మ కొరకు నువ్వు కూడా పనిచేయి. దెన్ యూ విల్ బి బెస్ట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో 2 Corinthians 9 chapter 7 verses. 2 Corinthians 9 chapter 7 verses. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. సానుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని ఉంచుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాల్లో దేవునికి ఇవ్వాలంటే సానుక్కుంటారు. ప్రత్యేకంగా ఇంట్లో నుండి వచ్చేటప్పుడు దేవునికి సన్నిధిలో కానుకలు అర్పించాలంటే, ఆఫరింగ్స్ అర్పించాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? చిరిగిపోయినటువంటి కాగితాలు, అదే రీతిగా విరిగిపోయినటువంటి డబ్బులు, అదే రీతిగా ఎంతో కొద్దిగా ఏదో ఒక రూపాయో, 2 రూపాయలో, 3 రూపాయలో, 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్, 10 rupees below, they are given to the Lord. God says to us, if you blessed by God, if you have the money, you will be given to the Lord 10% tithe. You know, 10% tithe. Are you giving to the Lord? Are you giving to the Lord's work? How much you are giving to the Lord? Please take the decision to give the Lord. Then you will be blessed. Then you will be follow the Lord's work. Lord. That is the good man aims. ఇక్కడ చూసుకున్నట్టు నా ప్రియ సహోదరి సోదరుడా, దేవునికి ఇచ్చుట్లో సనుక్కుంటారు హృదయాల్లో. అబ్బో, ఇంత డబ్బు ఇవ్వాలా దేవునికి? ఒకసారి ఆలోచన చేసేవా? నీకు ఏదైనా అనారోగ్యం నువ్వు ఏం చేస్తా ఉన్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నావు, డబ్బుని నీకున్నటువంటి సమస్తాన్ని కూడా ఖర్చు పెడతా ఉన్నావు. అయినా కానీ నీకున్నటువంటి రోగం తగ్గదు. చివరికి నీ దగ్గర ఉన్న ధనమంతా కూడా అయిపోతుంది. ఎప్పుడు వస్తాడు దేవుడు గుర్తు నీకు? ప్రతి మనుషునికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శోభనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. నేను బహుగా దీవించిన దేవుని మర్చిపోతావు. నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించినటువంటి ఆ దేవుని మర్చిపోతావు. ఎందుకు మర్చిపోతున్నావు? దేవుడు చేసిన మేలును ప్రతిదాన్ని, ఎన్నో మేలు, తోడు నీడుగా ఉంటున్న దేవుడు, సహాయకుడుగా ఉంటున్న దేవుడు, ప్రోత్సహించిన దేవుడుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కావాల్సిన ప్రతిదాన్ని ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దేవుడిని అభివృద్ధి చేస్తూ ఉంటే దేవునికి ఇవ్వడానికి నువ్వు బాధపడుతూ సనుక్కుంటూ వేస్తూ ఉంటారు. కానుకల్లోకి చెల్లిస్తూ ఉంటారు.
ఎన్నడూ కూడా సనుకొనకూడదు, గొనకూడదు. సంతోషంతో ప్రేమతో దేవునికి ఇవ్వటంలో ఉండాలి. ఇస్తా ఉన్నావా? ఎలా ఇస్తా ఉన్నావు? కొంతమందికి సనుక్కుంటారులే. ఎవరంటే అట్లా సనుక్కునేది చెప్పానా? ఎవరంటే సనుక్కునేది బాగా డబ్బును ప్రేమించేవాళ్ళు, ధనాన్ని ప్రేమించేవాళ్ళు. డబ్బు ఎవరికన్నా సహాయం చేయాలని ప్రేరేపణ వాళ్ళకు ఉండదు. డబ్బు మీదే ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు దేవునికి ఇవ్వటంలో వెనకడతారు. దేవుని దేవుళ్ళ నువ్వు అంత డబ్బును సంపాదించావు, దేవుని దేవుళ్ళ నువ్వు అంత ధనాన్ని సంపాదించావు, దేవుని దేవుళ్ళ నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావు, దేవుని దేవుళ్ళ నీకు మంచి ఆరోగ్యం సంపాదించుకున్నావు, దేవుని దేవుళ్ళ నువ్వు స్వస్థపరచబడ్డావు, దేవుని దేవుళ్ళ నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, దేవుని దేవుళ్ళ దేవుని యొక్క తాపతల నీ కుటుంబానికి దేవుడు తోడినట్టుగా ఉన్నాడు, దేవుని దేవుళ్ళ నేను దేవుడు ప్రతినిత్యం కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు, దేవుని దేవుళ్ళ దేవుడు నీ ప్రయాణాలు తోడినట్టుగా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోతా అన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకసారి ఆలోచించేవి. దేవుని పనులన్నీ కూడా పాలుభాగస్తుడవాడు. దేవుని ఆశీర్వదిస్తాడు. తన యొక్క మెండైన దేవునితో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవునికి ఇవ్వాలి. ఇక్కడ సనుగు కొనకయ్యు బలవంతంగా కాకయ్యు. అయ్యగారు ఏదో బోధించాడు, అయ్యగారు ఏదో చెప్పాడు, అయ్యగారు ముఖాన్ని చూసి, లేకపోతే నీ ఎదుటి వారు ఎలా ఇస్తామన్నారు వాళ్ళకంటే నేను ఎక్కువ ఇవ్వాలని అలా అన్నాడు అనుకోకూడదు. నీకుగా నీవు మనస్ఫూర్తిగా డెడికేషన్ చేస్తున్న హార్ట్గా జీవం పొందినటువంటి కుటుంబంగా, ఆశీర్వాదాలు మేలు పొందుకున్నటువంటి కుటుంబంగా దేవునికి గొట్టలను విప్పి ఈ చెట్ల ఎన్నడూ కూడా వెనకడదు. నువ్వు వెనకడుతా ఉన్నావు, సనుగొనుకుంటున్నావు, సనుగుతూ ఉన్నావు, గొనుగుతూ ఉన్నావు. దేవుడిచ్చా నీకు, అదంతా ఎవరిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా సోదరుడు, సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నుంచి రావాలి. ఏదైనా సరే మనసులో నుంచి లేనిది మనం ఏం చేయలేము. నీ మనసులో దేవుని అంటే ప్రేమ ఉంటే, దేవుని పరిచర్య అంటే ప్రేమ ఉంటే, దేవుని సేవకుడు అంటే ప్రేమ ఉంటే, దేవుని పని అంటే ప్రేమ ఉంటే, అప్పుడు నువ్వు నిజంగానే దేవుని పనికి నేను ఇచ్చినట్లయితే దేవునికి వాక్యం బాగా విరివిగా విస్తృతముగా ప్రకటింపబడుతుంది. టైట్ గురించి తెలుస్తావా? యు నో అబౌట్ టైట్? 10% టైట్ ఆర్ యు గివింగ్ టు ద లార్డ్ ఇన్ యువర్ ప్రాపర్టీ, in your job? How much money you are getting monthly salary? In that, are you giving to the Lord 10% tithe? Then you will be blessed. If you give to the Lord, you will be blessed. If you give to the Lord, your family will be blessed. If you give to the Lord, your whole family will be blessed. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలో ఉచితంగా ఇచ్చిన దాన్ని దేవుడు అన్నాడు కూడా, ఉచితంగా ఆయన తీసుకోడు, నేను ఆశ్రయం చేస్తాడు. కాబట్టి సను కొనకుండా, గొని కొనకుండా, అదే రీతిగా మనసులోని నొప్పించకుండా నేను దేవునికి ఇవ్వాలి, ఇది నేను దేవునికి ఇవ్వాలి, ఇది దేవుని సొమ్ము, ఇది దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము, ఇది 10వ భాగం దేవునికి ఇవ్వాలి నేను అని ఒక నిర్ణయం తీసుకో. ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? దీవించబడాలనుకున్నావా? వుడ్ యు లైక్ టు బ్లెస్డ్ బై గాడ్? వుడ్ యు లైక్ టు గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్? వుడ్ యు లైక్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్? వుడ్ యు లైక్ టు గెట్ ద జాబ్? వుడ్ యు లైక్ టు గెట్ ద గుడ్ హెల్త్? If you would like get the peace, please give to the Lord. Whatever you would like, according to your ability, please give to the Lord. Then you will be blessed.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సులో నిశ్చయించుకునేవాడు. అయ్యగారు చెప్పారని, లేకపోతే వాక్యం బోధించారని, లేకపోతే ఎవరో ఇస్తామన్నారు వాళ్ళకంటే వాళ్ళు ఇస్తామన్నారు కదా నేను ఇవ్వాలని ఎన్నడూ కూడా అనుకోకూడదు. ఆ విధంగా నీకుగా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుని నుండి పొందుకున్న మేలును బట్టి, నువ్వు పొందుకున్నటువంటి స్వస్థతను బట్టి, నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి నువ్వేం చేయాలి? దేవునికి చెట్లో ముందడుగు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చేటప్పుడు అని ఏడ్చుకుంటే do not cry in giving the Lord. Happy, give to the Lord with be happy. Happily you want to give the Lord, please you give to the Lord by happiness. Without a happiness, God is not accepted your tithes or offerings. Give to the Lord by your own decision, by your heart revealed, then you will be blessed. Praise God, hallelujah. కాబట్టి సంతోషంగా అవ్వాలి. ఏది ఇచ్చినా సరే, అది కొద్దికి ఇచ్చినా సరే, ఎక్కువ ఇచ్చినా సరే, దాని రూపంలో ఇచ్చినా సరే, ఆ డబ్బు రూపాన్ని ఇచ్చినా సరే, దేవుని పనిలో నువ్వు పాలుభక్తులుగా అవ్వాలనుకుంటే ఏది ఇచ్చినా సరే సంతోషంతో నేను దేవునికి ఇవ్వాలి నేను అనే ఆలోచన నీలో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మలాకి 3:7-8-9 వర్సెస్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనములు చదువుకున్నాం. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టలను రేకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన వెళ్ళాం, నేను మీ తట్టు తిరుగుతున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవీగా మేము దేవుని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని వద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితరు. దేవుని విషయంలో మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలను ఈక దొంగిలితరు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులైందురు. శాపగ్రస్తులై ఉన్నారు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చదవని లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకున్నట్టు చదవటమే కానీ దాన్ని అర్థం చేసుకోవద్దా? చదవటమే కానీ దాని సారాంశం తెలుసుకోవాలా? దేవుడు చెప్పిన మాటలు ఇవి, వాక్యం. దేవుని వాక్యం నీతో ముచ్చటిస్తూ ఉన్నది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. నేను అనుకుంటా సువార్త ప్రకటించేటప్పుడు, సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఇలాంటి మంచి వాక్యాన్ని చదివారనుకోండి, బైబిల్ గ్రంథం నుండి నిగూఢమైన మాటలను, విలువైన మాటలు దేవుని సన్నిధిలో మరి చదివితే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే దొంగతనమా అనుకుంటారు. ఏంటి దొంగతనం అంటే? దేవుని దగ్గర దొంగతనం చేయటం అంటే ఏంటి? దేవునికి ఇవ్వకపోవటమే దొంగిలించుట. దేవుని ఆశీర్వదించాడు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు, దేవుడు నీకు అత్యధికమైన మేలుతో నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దానిలో నువ్వు ప్రతిష్టాపనలను, అదే రీతిగా రైతును అనగా ఆఫరింగ్స్ దేవునికి ఇస్తా ఉన్నావా? ఇచ్చినట్లయితే. ఇవ్వకపోతే నువ్వు దొంగతనం చేసినట్లయితే. ఎక్కడో దొంగతనం చేయనవసరం లేదు, ఎవరింటికో మనం కన్నవేయాల్సినంత పని లేదు. దేవునికి ఇవ్వకపోవటం కూడా దొంగిలించినట్లయితే. దేవుని దృష్టిలో నువ్వు దొంగగా ఉండాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను సృజించాడు, నిన్ను ఆరోగ్యవంతంగా ఉంచాడు, నిన్ను అభివృద్ధి చేశాడు, సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు, ఏ రోజు కావాల్సిన ఆహారం ఆరోగ్యం నీకు దయచేస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తా ఉన్నావు? మర్చిపోయేవాడుగా ఉంటూ ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వటంలో మాత్రం యు మస్ట్ అండ్ షుడ్ గివ్ ద టైత్ ఫర్ ద లాస్ట్ వర్క్.
monthly salary, you are doing the last, you are doing the job, you are getting the monthly salary, please give to the Lord tithe for every month in our salary. Are you doing the laborer work? How much you are getting per month? How much money you are getting per day? In that you must give the Lord tithe 10%. That is good for you. That is the good habit. That is the God will be happy. God is blessed your family, blessed you. You will be blessed by God. కాబట్టి ఈ విధంగా మనుషులందరూ కూడా దొంగిలిస్తా ఉన్నారు. దొంగిలించే వారికి అన్నది కూడా ఉండకూడదు. తెలుసుకోవాలి. 10వ భాగము అనగా టైప్ 10% టైప్ దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుని పనిలో నేను కూడా పాలుభాగస్తుడు అవుతావు అంటే మరి ఆఫరింగ్స్ అన్ని కూడా సేవకుడేమో వాడుకోదు. ప్రత్యేకంగా దేవుని యొక్క పరిచయంలో ప్రతిదీ కావాల్సినటువంటి ఈ దినాల్లో మీకు తెలుసు కదా, గాస్పల్ హీలింగ్ పెట్టాలంటే హౌ మచ్ కాస్ట్ టు కండక్ట్ ద మీటింగ్, యు డోంట్ నో. If the pastor arrange the meals to the congregation people, how much money need to arrange the meals? If the pastor would like to go another country to teach the word of God, how much money he need? Kindly understand, kindly pray for the last one. Then you will be blessed. Praise God, hallelujah, hallelujah. దేవుని యొక్క సేవను ప్రోత్సహించాలి, దేవుని యొక్క పరిచర్లో ప్రోత్సహించాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రతి విషయంలోనూ కూడా దేవునికి చెట్లు ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. పిసినారితనాన్ని కలిగి ఉండకూడదు. పిసినారితనం అన్నది కూడా పనిపడదు దేవుని యొక్క దృష్టిలో. ఎప్పుడైతే సంతోషంగా వారు ఇచ్చేదేదో, కొద్దిగా ఇచ్చినా సరే, ఎక్కువ ఇచ్చినా సరే, ఎవరో చూస్తారని ఇవ్వకూడదు. మనస్ఫూర్తిగా నేను ఇది ఇవ్వాలి దేవునికి, దేవుని ఆజ్ఞ నువ్వు గైకొనాలనుకున్నట్టయితే తప్పకుండా నువ్వు ఆయన చెప్పిన రీతిగా ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎగ్జాంపుల్, I want to tell you one example. Kindly understand this example. What I am saying to you, what I am preaching to you all. Kindly understand. Luke chapter 21 verses 21. Luke 21 chapter 1, 2, 3, 4 verses. Luke chapter 21. Luke chapter 21, 1, 2, 3, 4 verses. You can read it. లూకా సువార్త 21వ అధ్యాయము 1, 2, 3, 4 వచ్చిన భాగంలో చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన పారదీసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేసి ఉండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేస్తుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈయన తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. In this chapter, Luke 21 chapter, if we understand in this word of God, word of God, you can understand what God says to you. Please, I want to read again. కానుకల పెట్టెలో తమ కానుకలను వేస్తున్న ధనవంతులను ఆయన పారదీస్తున్నాం. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేస్తుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని
ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసునని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యాన్ని విలుస్తున్నటువంటి ఒక దినమున దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే యేసయ్య ఆ పుల్పిట్ దగ్గర కూర్చున్నాడు. కానుకలు పెట్టే ఆఫరింగ్ బాక్స్ ఆర్ హియర్. గాడ్ జీసస్ ఇస్ స్టే అట్ ద పుల్పిట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ధనికులు వచ్చారట దేవుని సన్నిధికి, బీదవారు వచ్చారట, అనేకులు దేవుని సన్నిధికి వచ్చారు. వస్తూ ఉంటే ధనికులు ఉన్నవారు ఏం చేస్తారు? ధనికులు, డబ్బున్నవారు, లాకియర్స్, మిలీనియర్స్, దే ఆర్ ఆల్ బ్లెస్డ్ బై గాడ్. హూ ఆర్ ద have been job, they are also attend the prayer meeting in a church. They are all paying to the tithe and they are also giving to the tithe to the Lord. వాళ్ళందరూ కూడా వచ్చి ధనికులు అందరూ కూడా యేసయ్య కూర్చున్నారని చెప్పేసి చూస్తూ ఏం చేస్తా ఉన్నారంటే చక్కగా వాళ్ళు అర్పణలను అర్పిస్తా ఉన్నారు, కానుకలను అర్పిస్తా ఉన్నారు, తైతును అర్పిస్తా ఉన్నారు, అర్పణలను అర్పిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నను కూడా వేసేవారన్నను కూడా యేసయ్య చూస్తూ ఉన్నాడు. ఇట్లా పార చూసాడు, అన్నను కూడా చక్కగా ఇస్తా ఉన్నారు. అంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఉన్నదాన్ని మొత్తం కూడా దేవునికి చెల్లించలేరు కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం వచ్చే శాలరీలో మొత్తం సమర్పించగలవా? సమర్పించలేరు. రైట్? సపోజ్ యు ఆర్ గెటింగ్ పర్ మంత్ 30,000, you must should give to the Lord 3,000 rupees. Right? Are you getting per month 10,000? You must should give to the Lord 1,000 rupees. Are you getting 500 or 400 rupees for daily? You must should give to the Lord 40 rupees or 50 rupees. That is the, you must should follow that thing. What God says to us in Malachi 3rd chapter. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పేద విధవరాలు, ధనికులు అందరూ కూడా ఉన్నారు. యేసయ్య కూర్చున్నాడు, వేస్తామంటే అందరూ కూడా పార చూశాడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ బాక్సులు, టైప్ బాక్సులు వేస్తా ఉంటా ఆఫరింగ్స్. యేసయ్య sit here and he is seeing what the people given to the Lord, how much tithe they are giving to the Lord. Jesus is seeing, he is finding, he is seeing, he is understanding how much they are given to the Lord. He is understanding. అయితే one poor widow, she do not have any properties, she do not have any job, she do not have money, much money, she do not have anything. Only she have been a gold, a small article. ఆ బీద విధవరాలు వీళ్ళందరూ కూడా వేస్తా ఉంటే చూస్తూ ఉంటే ఒక బీద విధవరాలు కూడా ఆమె వచ్చి చక్కగా రైతులు ఏం చేసింది తెలుసా? ఆమెకి ఈ ఒక పూట తింటే ఒక పూటకు వస్తాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి అలాంటి బీద విధవరాలు అబ్బా ఎంత త్యాగం చేసిందో. షీ సాక్రిఫైస్ టు ద లార్డ్. షీ డెడికేటెడ్ హర్ లైఫ్
to the Lord. She dedicated to give the Lord, to proclaim the word of God. Completely she given to the Lord what she have been. Completely given to the Lord what she have been. Praise God, hallelujah. Are you giving to the Lord totally what you have been? Money or etc. properties? No, you are not giving to the Lord total properties, total salary, total money, but you are only giving to the Lord tithe only. Remaining you are feeding your families. You are put the amount in the bank. You are putting in the boxes at your homes. But the poor widow given to the Lord total what she have been totally she given to the Lord. కాబట్టి నా ప్రియ సహోదరుడా, యేసయ్య అందరిని పరిశీలన చేశాడు, ధనికులు చూశాడు, వాళ్ళు వేసేదంతా చూస్తా ఉన్నారు. యేసు ప్రభు ఉన్నాడని చెప్పేసి వాళ్ళతో మరి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఒకళ్ళు ఎక్కువ వేస్తే వాళ్ళకంటే కొంచెం ఎక్స్ట్రా అయితే ఆ విధంగా సమర్పించుకుంటూ వస్తూ ఉన్నారు అందరూ కూడా. అయితే బీద విధవరాలు తనకున్నటువంటి దానిలో ఉన్న 2 కాసులను దేవుని స్తోత్రం హల్లెలూయా 2 coins she given to the Lord. Praise God, hallelujah. కాబట్టి ప్రియ సహోదరుడా, ఎన్ని ఇచ్చినా ఎంత ఇచ్చినా తీర్చగలన నీ గుణమును, తీర్చగలన నీ రుణమును, తీర్చగలన నీ గుణమును, తీర్చగలన నీ రుణమును, ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీకేమివ్వగలనయ్యా, ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీకేమివ్వగలనయ్యా. క్రొవ్విన దూడలను అర్పించిన విస్తార తైలమును నీకు ఇచ్చిన, క్రొవ్విన దూడలను అర్పించిన విస్తార తైలమును నీకు ఇచ్చిన, నాకున్నదంతయు నీకు ఇచ్చిన, నాకున్నదంతయు నీకు ఇచ్చిన, తీర్చగలన నీ గుణమును, తీర్చగలన నీ రుణమును, యేసయ్యా తీర్చగలన నీ రుణమును, తీర్చగలన నీ రుణమును, ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీకేమివ్వగలనయ్యా. భ్రష్టుడనైనా నన్ను పిలిచి మంచి పాత్రగా చేసినావు, భ్రష్టుడనైనా నన్ను పిలిచి మంచి పాత్రగా చేసినావు, ఉన్నతమైన సేవంచాను, ఉన్నతమైన సేవంచాను, తీర్చగలన నీ గుణమును, తీర్చగలన నీ రుణమును, యేసయ్యా తీర్చగలన నీ రుణమును, తీర్చగలన నీ రుణమును, ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీకేమివ్వగలనయ్యా. నా కోసమే సిలువనెక్కావు, నా పాపముకై మరణించావు, నా కోసమే సిలువనెక్కావు, నా పాపముకై మరణించావు, నిత్య జీవము నాకు ఇచ్చాను, నిత్య జీవము నాకు ఇచ్చాను, తీర్చగలన నీ గుణమును, తీర్చగలన నీ రుణమును, యేసయ్యా తీర్చగలన నీ గుణమును,
తీర్చగలనని రుణమును ఏనవ్వగలనయ్యా యేసయ్యా నీకే గలనయ్యా నీవు ఇచ్చిన ఈ జీవితం నీ సేవకే అర్పింతును నీవు ఇచ్చిన ఈ జీవితం నీ సేవకే అర్పింతును నీ సాక్షిగా నేను జీవించేనా నీ సాక్షిగా నేను జీవించేనా తీర్చుతాను నీ గుణమును తీర్చుతాను నీ రుణమును యేసయ్యా తీర్చుతాను నీ గుణమును తీర్చుతాను నీ రుణమును ఏమివ్వగలనయ్యా యేసయ్యా నీకేమివ్వగలనయ్యా. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వినిసి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి నీ మనస్సును దేవుని వైపు తెచ్చు, ఆలోచించి ఒకసారి hear the word of God, what Bible says to you, what the message preaching by the pastor. Are you hearing completely? Are you hearing carefully the Lord message, spiritual message? Because you will be blessed. Praise God, hallelujah, praise the Lord. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. ధనవంతులు వచ్చారు, చక్కగా వారు కలిగి ఉన్నారు కాబట్టి, ఉన్నవాళ్ళు కాబట్టి, ఆస్తిమంతులు కాబట్టి, శ్రీమంతులు కాబట్టి, పెద్ద గొప్ప ధనికులు కాబట్టి, రేపటి కోసం చీకు చింత లేకుండా చింతించకుండా సంతోషంగా అర్పించారు. ఓకే, యేసయ్య చూశాడు, వాళ్ళని మెచ్చుకున్నాడు. అయితే పేద విధరాలు వచ్చింది, తనకున్న దానిలో తనకున్నటువంటి 2 కాసులను దేవుని సన్నిధిలో సమర్పించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 కాసులను, అబ్బా, ఇక తనకు జీవనం లేదట, తనకు కలిగిన మొత్తమును చూడండి నా ప్రియ సహోదరుడా. Luke chapter 21, 1, 2, 3, 4 verses. కానుక పెట్టెలో తమ కానుకలను వేసిన ధనవంతులను ఆయన సాధించిన ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేసి ఉండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినను నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్పండి, ఇంత ఉబలాట పడుతూ, ఇంత ఉత్సాహపడుతూ ధనికులందరూ కూడా వచ్చి డబ్బులు చెల్లించారు. దేవుని సన్నిధిలో ఆఫరింగ్స్ ఇచ్చారు, గ్రేట్గా ఇచ్చారు. అయితే పేద విధవరాలు వచ్చింది, తనకున్న మొత్తం ఇచ్చేసింది, ఏం లేక తానుక సాయంత్రం తినడానికి తినలేదు, రేపు తినడానికి తినలేదు, కష్టపడి పని చేస్తేనే తాను జీవిస్తా ఉన్నాను, లేకపోతే ఎవరైనా భోజనం పెడితేనే తను బ్రతుకుతుంది. దానిపై ఆలోచించుకోలేదాన్ని దేవుని పనిలో ఒక ఆలోచన చేయలేదే, ఇది పోతే నా బ్రతుకు పోతుందేమో, దేవుని సమస్తాన్ని నేను సమర్పిస్తే నేను మరి ఎలా, నా బ్రతుకేంటి, నా స్థితి ఏమిటి, నాకు తినటానికి తిండి ఏమిటి అని ఆలోచన చేయలేదు. దేవునికి సమస్తాన్ని కంప్లీట్లీ షీ గివింగ్ టు ద లార్డ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. షీ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్, జీసస్ ఈజ్ said she is great. She is given to the total what she have been 2 times. That is the 2 times she have been. Totally she given to the Lord. She is great instead of the great people. ధనవంతుల కంటే చూడండి ఆశీర్వాదాన్ని పొందుకున్నదా. నీకున్నది సమస్తం దేవుడు నీకు ఇచ్చాడు, దానిలో నువ్వు టైపోలేకపోతా ఉన్నావు. కనీసం స్పిరిచువల్ లైఫ్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ టు గివ్ ద లార్డ్స్ వర్క్. వాట్
how to improve the Lord's work, how to perform the Lord's work. You can understand that then. You cannot understand if you are not spiritually, if you have been spiritually man of God, if you are not unspiritual man, you cannot understand. Kindly follow Jesus. Jesus said, the poor widow is great. She given to the total money. Praise God, hallelujah. నువ్వు కూడా ఆ ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా అంటే నీ మొత్తాన్ని ఇవ్వమని చెప్పేసి నేను బోధించట్లేదు. దేవునికి ఇచ్చే దానిలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో సంపూర్తిగా మనస్ఫూర్తిగా దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో అదే రీతిగా పైకి మాత్రం తప్పకూడదు. ఎవరు కూడా కంప్లీట్లీ ఎవ్రీ పర్సన్ మస్ట్ షుడ్ గివ్ ద ప్రైజ్. దెన్ యు ఆర్ ఆల్ బెస్ట్. God can provide all the things what you need. Kindly understand the law. Jesus message, what Jesus says to all. Praise God, hallelujah. Next, దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చిన భాగాలు చదువుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి we can read Bible, 2 Corinthians 9 chapter 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 verses we can read. 2 Corinthians 9th chapter 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These verses we can read. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి నీ పేరు రాయుటకు నా అగత్యము లేదు, నాకు అగత్యము లేదు. నీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి ఆకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుతూ ఉన్నాను. నీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. ఇక్కడ చూడండి, దేవునికి నువ్వు ఇస్తూ ఉన్నట్లయితే నిన్ను చూసి ఎదుటివారు కూడా ప్రేరేపిస్తారు. నువ్వు ఇవ్వకపోతే ఎదుటివారు ఇవ్వలేదు. నీవు దేవుని యొక్క వాక్యం తెలిసినట్టు నీవు తప్పకుండా ప్రేరేపణ కలగాలి. దేవుని యొక్క పరిచర్యకు నేను ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నేను ఇవ్వాలి, నేను సేవకుని పోషించాలి, సేవకుడు ఆధారపడేది సంఘం మీదే అని నువ్వు కనుక అనుకున్నట్లయితే తప్పకుండా ఇస్తావు. కాబట్టి ఇక్కడ ప్రేరేపణ పడాలి. ఎవరి పర్సన్ షుడ్ రివీల్ దేర్ హార్ట్స్ టు గివ్ ద లార్జ్ వర్క్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ప్రేరేపణ కలిగించిన రీతిలో ప్రేరేపబడిన వారే దేవుని యొక్క పరిచర్యలో ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మిమ్మల్ని గురించి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకే ఈ సహోదరులను పంపుతుంది. మీరు సిద్ధపడిన ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవటం చూసిన ఎడల ఈ నమ్మక కలిగినందుకు నేను సిగ్గుపరచబడదుము, మీరు సిగ్గుపరచబడదు అని ఇక చెప్పనేలా. కావున లోగడించడమని మీరు చెప్పిన ధర్మము పిసితనముగా ఇక ధారాళముగా ఇవ్వవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నా నోటితో నేను చెప్పే మాటలు కాదన్నది. ఐఎమ్ టెల్లింగ్ టు యూ, ఐఎమ్ ప్రీచింగ్ టు యూ, ఐఎమ్ ప్రీచింగ్ టు యూ గాడ్స్ వర్డ్. I am not preaching to you in my own message. This is a message that prepared by God. Kindly understand. Written by God. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిసినారితనం ఉండకూడదు. సంతోషంగా ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. ధారాళంగా, అబ్బా ధారాళంగా అంటే పిసితనం అంటే ఏంటి చెప్పండి? ఉన్నదానిలో
అమ్మో రేపు నేను ఈ డబ్బు నాకు అవసరమే, ఈ డబ్బుతో నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఈ డబ్బుతో నేను నా జీవన ఉపాధికి ఉపయోగపడుతుంది, ఈ మొత్తాన్ని నేను దేవుని సన్నిధికి ఇచ్చినట్లయితే నా పరిస్థితి ఏంటి? దేవునికి తెలుసండి. తెలుసుకో, నువ్వు ఇస్తే నువ్వు ఎప్పుడు కూడా నష్టపోవు. యూ విల్ బి నాట్ లాస్, యూ విల్ నాట్ బి లాస్. ఇఫ్ యూ గివ్ టు ద లార్డ్ tithes or offerings, you will not lose. God will be blessed. Given to properties, God will be given to you blessings. You will be get blessings from the Lord. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, పిసితనముగా ఇవ్వకూడదు. పిసితనముగా ఎన్నడూ కూడా ఉండకూడదు. మైజర్మ్యాన్లా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ధారాళంగా ఇచ్చేట వారికి ఉండాలి. ధారాళంగా ఎలా ఉండాలంటే ధారాళంగా గుప్పెలను విప్పి డబ్బును దేవుని సన్నిధిలో సమర్పించాలి. దేవుని పనికి నేను ఇవ్వాలి. మనస్ఫూర్తిగా వచ్చి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నావా? నీ కుటుంబ ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నారా? అయితే దేవునికి ఈ చెట్లు ఎన్నడూ కూడా వెనుకంజ వేయకూడదు. దేవుని పనులు అన్నది కూడా వెనకపోకూడదు, ముందుకు రావాలి. ప్రోత్సహించు సేవకుని, దేవునికి పరిచర్యకును కూడా పాలభాగతులు ఇచ్చిన రూపాయ వ్యర్థం కాదు. తప్పకుండా దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మలాకీ గ్రంథంలో 3rd చాప్టర్ చెప్తా ఉన్నాడు దేవుడు. ఏమని? నాకు ఇచ్చిన అడుగుడి, ఆకాశం పట్టుదలంటే విస్తారమైన దేవుణ్ణి నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటు ఆశీర్వాదాలను పొందుకోవాలి, విస్తారంగా దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలనుకుంటున్నావా? అయితే దేవునికి చెల్లించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంచెము విత్తేవాడు కావున లోవాడిచ్చింది. మరి మేము చెప్పిన ధర్మము పిచ్చితనముగా ఈక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు వచ్చి దాన్ని జమ చేయుటకు వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట పోయాను. ఒకవేళ నువ్వు కనుక దేవుని కొద్దిగా ఇస్తే కొద్దిగా నువ్వు సంపాదించుకుంటావు, ఎక్కువగా ఇస్తే ఎక్కువనే దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమృద్ధిగా దీవెనతో పంట పోయిను అని ఈ విషయమే చెప్పవచ్చును. సడుగొనకయు బలంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చూడంత చక్కని వాక్యం. సమస్తాన్ని సర్వసమృద్ధిని ఇస్తాడు దేవుడు. సమృద్ధి దేవుని దగ్గర ఉంది. ఆయన ఉన్నవాడు, అన్నవాడు, గొప్పవాడు, శ్రీమంతుడు, అన్ని ఒకల సత్తా దేవునికున్నది. నువ్వు దేవునికి ఇచ్చి నువ్వు అడగాలి. దేవుని పనిలో ప్రోత్సహించి దేవుని అడగాలి. దేనికైనా సరే, ఉద్యోగం లేదా దేవుని అడుగు, ఇస్తాడు. ఇలా పేదవాడిగా ఉన్నావా? నీ పరిస్థితి ఎప్పుడు అలానే ఉంటుందా? నువ్వు అనారోగ్యంగా ఉంటున్నావా? అయితే దేవునికి అడుగు, తప్పకుండా దేవుడు అటు మేలును దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని విషయం అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చిన అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడినది. ఇన్ని విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చిన అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరుడు ఆ దేవుడిని స్మరించాడు. తెలుసా, దేవుడు గనక నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు గనక నీ కుటుంబాన్ని పోషించకపోతే, దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు. గుర్తుంచుకో, నీ ప్రయాణాలు తోడుగా ఉన్నాడు, జాబ్లో తోడుగా ఉన్నాడు, చేసే పనులు తోడుగా ఉన్నాడు, నువ్వు నీ పంట పొలాలను రక్షిస్తా ఉన్నాడు. అదే రీతిగా అన్నిటికంటే నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఎన్నో రకాలుగా దేవుడిని ఆస్వాదిస్తా ఉంటే నువ్వు వాటి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతా ఉన్నావు, పొందుకుంటున్నావు, మర్చిపోతా ఉన్నావు. దేవుడు చేసిన ప్రతి మేలును మనం అన్నది కూడా మర్చిపోసే వారుగా ఉండకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి.
నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమ యెహోవాను సన్నిధించుము. నువ్వు చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మనము మరువకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోకూడదు. అనేక మంది చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. అతను నాకేం చేశాడు, ఏదో ఇచ్చాడు, చేశాడు అంటారు. కానీ ఆ కొద్దిగా లేకేగా అతని దగ్గరికి వెళ్ళి తీసుకున్నది, ఆ కొద్దిగా నీకు లేకేగా అతను సహాయం చేసింది. ఎంతో కొంత సహాయం చేసే మనసున్నది కాబట్టి నీకు సహాయం చేయగలిగినాడు. తెలుసుకుంటున్నావా? అర్థం చేసుకుంటున్నావా? అటు ప్రేమను కలిగి ఉన్నావా? అటు సహాయం చేసే బుద్ధి నీలో ఉన్నదా? నిలిగిపోయే వారికి కష్టాల్లో నువ్వు ఆడుకోవాలని నీకు ఏమన్నా కొంచెమైనా మనసు ఉంటుందా? దేవుని ప్రేమించే వాడికి తప్పకుండా అందరిని ప్రేమించగలరు. దేవుని ప్రేమించేవారు అందరినీ ప్రేమించగలరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క మనిషి సృజించాడు. ఈ విధంగా తయారయ్యంటే మనిషిగా రూపాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎలా ఏర్పాటు చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో జెనసిస్ చాప్టర్ 2:7 వర్సెస్, జెనసిస్ చాప్టర్ 2:7 వర్సెస్, దేవుడిని యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును వదక నరుడు జీవాత్మాయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ రీతిగా మంచి వ్యక్తిగా ఉంటూ ఉన్నావంటే, ఆరోగ్యవంతంగా ఉంటూ ఉన్నావంటే, ఆ యొక్క ఊపిరి నీకు ఉన్నదంటే, ఇప్పుడు చూస్తామంటే భయంకరమైనటువంటి స్థితిలో మనుషులు మగ్గుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఏ క్షణం మంది ఎవరికి ఏం జరుగుతా ఉన్నదో ఎవరికి కూడా తెలియని స్థితిలో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఇటు స్థితిలో దేవుని యొక్క కాపుదల భద్రత లేకపోతే నువ్వు బ్రతుకుతావా? నియంత్రణగా నువ్వు బ్రతకగలవా? నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అదే రీతిగా జాబ్ ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. ఏదన్నప్పటికి కూడా నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మాత్రమే, ఆ దేవుడు మాత్రమే నేను రక్షించగలడు. ప్రతి విషయంలో కూడా దేవుడు తయారు చేశాడు. నిన్ను, నన్ను, ప్రతి మనిషిని కూడా దేవుడు సృజించాడు. ఆయన సర్వసృష్టికి కారణభూతుడు. లోకాన్ని సృజించాడు, లోకంలో ఉన్న వాటిని కూడా సృజించాడు, సమస్తాన్ని సృజించాడు. నీకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో జెనసిస్ చాప్టర్ 2:21, 22, 23, 24, 25 ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో కూర్చాను. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము ఇది నరుల నుండి తీయబడును కనుక నీవు నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరము అయ్యిందిరు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరుగు కలిండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు సృజించాడు. ప్రతి ఒక్క మనుషునికి నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగా, జీవాత్మను వదగా ఆయన మనుషులందరూ కూడా మనుషులుగా తయారయ్యారు. ఊపిరి ఉన్నవారుగా, స్పర్శ ఉన్నవారుగా. కాబట్టి సృజించినటువంటి దేవుడు అవ్వాదమును సృజించాడు. దేవుడు సమస్త మనుషులందరూ కూడా దేవుడు సృజించాడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే అది దేవుని యొక్క దయే. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకొని దేవుని పనులు పాలు భాగస్వావాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నువ్వు చక్కని సందేశాన్ని విన్నావు. దేవునికి ఇచ్చుట్లో ఉన్న సంతోషం, ప్రేమించుట్లో ఉన్న సంతోషం, ఇతరులకు సహాయం చేయటంలో ఉన్న సంతోషం ఎక్కడా లేదండి. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కాబట్టి దేవునికి
ఈ చెట్టులో నువ్వు ఎన్నడూ కూడా వెనుకంజ వేయక సంతోషంతో ఆనందంతో దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికమైన మేలుతో నింపి ఆస్వాదిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, జీవమాల దేవ, యేసయ్య, విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రం, విన్న బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రం. మీరు దీవించండి. వాక్యానుసారంగా నీ పనిలో అందరూ పారిభాగస్తులగినట్లు సహాయం చేయండి. విన్న వారందరినీ మీరు అత్యధిక మేలుతో నింపి దీవించి మహిమ పొందగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.